పరిపాలన అంటే కేవలం ఆఫీసులో కూర్చొని ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు. పాలకుడే స్వయంగా ప్రజల చెంతకు వెళ్లి వారి సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడం. అదే అసలైన ప్రజాస్వామ్య పాలనకు నిర్వచనం. అలాంటి సంచలనాత్మక నిర్ణయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన చరిత్రను మార్చిన అలాంటి ఓ అసాధారణ అధ్యాయం. (1995) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు గారు ప్రజల వద్దకు పాలన అనే వినూత్న కార్యక్రమానికి తెరతీశారు. అప్పటి వరకు అధికారిక కార్యాలయాలకే పరిమితమైన వ్యవస్థను గ్రామ గ్రామానికి తీసుకెళ్లిన చారిత్రక ఘట్టమది. ప్రజలకు పాలకుడిపై భరోసాను ఎలా పెంచింది? ప్రజల వద్దకు పాలన ద్వారా అపారమైన ప్రజాదరణ పొందిన ఆ పాలనా విధానం వెనుక ఉన్న దార్శనికత ఏమిటి? ఆ సంస్కరణల పితామహుడి సాహసోపేతమైన తొలి అడుగుల గురించి తెలుసుకుందాం. నవంబర్ 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన రోజు అది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన యువ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు సంప్రదాయ పాలనా పద్ధతులను అవలంబిస్తూనే మరో కొత్త తరహా విధానానికి, ప్రజల వద్దకు పాలనతో శ్రీకారం చుట్టారు. తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంతటి సాహసోపేతమైన, నేరుగా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాన్ని చేపట్టడం అప్పట్లో ఒక సంచలనం. ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, పాలనా వ్యవస్థలో సమూల మార్పునకు శ్రీకారం చుట్టిన చారిత్రక ఉద్యమం. ఈ కార్యక్రమం ద్వారా ఆయన పాలనను నేరుగా ప్రజల వద్దకే తీసుకుని వెళ్లారు. అప్పటి వరకు జిల్లా, మండల స్థాయి కార్యాలయాలకే పరిమితమైన అధికారులను ఆయన ప్రజల నివాస ప్రాంతాల వద్దకు, గ్రామాలలోని కూడళ్ల వద్దకు పంపించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల మధ్య ఉన్న అధికారిక అడ్డుగోడలను తొలగించి వారి మధ్య ఒక వారధి నిర్మించడానికి చేసిన ప్రయత్నం ఇది. కేవలం ఆదేశాలతో కూడిన పాలన నుంచి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునే వ్యవస్థగా మారింది. ప్రజల వద్దకు పాలన కార్యక్రమం అనతి కాలంలోనే ప్రజల్లో మన్ననలు అందుకుంది. నిజమైన లబ్ధిదారులను గుర్తించడం, ప్రభుత్వ పథకాలు అట్టడుగు స్థాయికి చేరాయా లేదా అని తెలుసుకోవడం, అక్కడికక్కడే ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ చొరవతో ప్రజల్లో వ్యవస్థపై అపారమైన భరోసా పెరిగింది. దరఖాస్తులు, సిఫార్సుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యల పరిష్కారం తమ ఇంటి ముంగిటికే రావడంతో ఈ వినూత్న కార్యక్రమం అద్భుతమైన జనాదరణ పొందింది. ఈ అడుగు ఆయన ప్రజా సంక్షేమమే పరమావధి అనే ఉత్తమ విధానాలతో కూడిన పాలనకు తొలి నిదర్శనం. ప్రజల వద్దకు పాలన కేవలం ఒక తాత్కాలిక కార్యక్రమం కాదు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దార్శనికతకు నిలువెత్తు నిదర్శనం. సాంకేతికతను, ఆర్థిక సంస్కరణలను ప్రోత్సహించిన ఆయన మొదటగా పాలనా సంస్కరణలను అత్యంత విజయవంతంగా అమలు చేశారు. పాలనా వ్యవహారాలన్నీ పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండేలా చూశారు. అధికారిని ప్రజల వద్దకు పంపి అవినీతికి ఆస్కారం లేని విధంగా లబ్ధిదారులను ఎంపిక చేసే ఈ విధానం పాలకుడికి ప్రజల సమస్యలపై ప్రత్యక్ష అవగాహనను కల్పించింది. ఈ తొలి అడుగు 1995 నుంచి 1999 మధ్య కాలంలో ఆయన ప్రవేశపెట్టిన అనేక ఐటీ సంస్కరణలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఒక బలంగా మారిన పునాది. కార్యాలయాల్లో కూర్చుని కాకుండా ప్రజల మధ్య ఉండి పాలన సాగించిన ఆయన విధానం తర్వాతి కాలంలో అనేక రాష్ట్రాలకు ఒక మోడల్గా నిలిచిందనడంలో సందేహం లేదు. ప్రజాసేవే పరమావధిగా నమ్మిన నాయకుడిగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయంగా మిగిలింది. దేశ రాజకీయాల్లో చక్రం, తృతీయ ఫ్రంట్కు అంకురార్పణ గురించి తదితర ఆసక్తికరమైన అంశాల్లో మళ్లీ మరొక ఎపిసోడ్తో కలుద్దాం. నమస్కారం.